దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు విలాప వాక్యములు 2వ అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తం ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడుతున్న మాటలువి. ప్రవక్త దేవుడు యెరూషలేము ప్రజలకు చేసిన ఆ భయంకరమైనటువంటి ఉగ్రత జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడు. ఏమేం జరిగిందో అతను చూసిన ఆ ప్రతి సందర్భాన్ని, అతను గమనిస్తున్న ప్రతి పరిస్థితిని వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన అనుభవిస్తున్న ఆ వేదన, వారు కలిగినటువంటి ఆ పరిస్థితి మరొకసారి ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ఏం జరిగింది అనంటే, ప్రభు చెప్పారు, నేను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని. అలాగున ఆయన పాదపీఠమైనటువంటి ఈ భూమి మీద జరిగిన యెరూషలేములో జరిగిన పరిస్థితి ఇది. ఆయన దానిని సియోను కుమారి అని మాట్లాడుతున్న మాటలు, నా కోపము రేగింది అని చెప్పడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి వైభవం మొత్తం లేకుండా పోయిందట. దేవుడు కోపం వలన ఆ స్థలము మరిచిపోయేటట్లు అయిపోయిందట. దేవుడు ఏమాత్రం కూడా జాలి చూపించకుండా యాకోబు ప్రజల నివాసం ఉన్నటువంటి ఆ స్థలాన్ని నాశనం చేశాడట. దేవుని కోపాన్ని కుమరించి కోటలను పడగొట్టాడట. నేల మట్టుకు అది లేకుండా పోయిందట. అధికారులను, రాజ్యము పాడైపోయిందట. దేవుని కోపం వలన వారు తల ఎత్తుకునే స్థితి లేకుండా పోయిందట. శత్రువులకి అప్పగించబడిందట. శత్రువులు వారి దగ్గరికి వస్తుంటే దేవుడే తన ప్రజలు చేయబట్టుకున్నాడు. అప్పటి వరకు సరిగ్గా శత్రువుల దగ్గరికి వచ్చేటప్పటికి చెయ్యి వదిలేశాడట. మండుతున్న మంటలాగా యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలు మీద దేవుని కోపం, ఉగ్రత కుమ్మరించాడట. అదంతా కూడా కాల్చివేసాడట. శత్రువులు బాణాలు వేస్తే ఆ బాణాలకు ఒడిగా దెబ్బ తగిలినట్లుగా ఆ ప్రాంతాన్ని దేవుడు శత్రువుల బాణాలకి అప్పగించాడట. కంటికి అందమైనదిగా కనబడినటువంటి ఈ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చంపివేయబడ్డారట. నివాస స్థలాలన్నీ కూడా మంట చేత కాల్చబడి దేవుని కోపానికి గురి అవ్వవలసి వచ్చిందట. దేవుడు ఈ ఇశ్రాయేలుల పట్ల ఒక శత్రువు ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలాగున ప్రవర్తించాడు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దిగమింగ వేయబడ్డారట. నగరం అంతా కూడా నాశనం అయిపోయింది. కోటలు పాడైపోయాయి. వారు మూలుగుతూ ఉన్న పరిస్థితి ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఒకటా రెండా, ఏమి ఘోరమైన దుస్థితి! ఇంత ఘోరమైన దుస్థితి యెరూషలేముకు రావడం గల కారణాలు గడిచిన దినాల్లో మనము విన్నాం. నిజంగా యెరూషలేము పాడైపోతుందని, యెరూషలేము అలాగవుతుందని ఎవరు కల్లో ఊహించి ఉండరు. ఎవరు కూడా అలాగ అనుకుని ఉండడు. ఎందుకంటే దేవుడు కోరుకున్న పట్టణం కదా. యెరూషలేము ప్రతి రాజుకి ఒక నివాస యోగ్యంగా మూలముగా ఉండేటువంటిది కదా. కనుక యెరూషలేము ఎప్పుడు కూడా అలాగవుతుందనే ఆలోచన ప్రజలకు లేదు. దేవునికి నచ్చకుండా దేవునికి విరోధమైన బ్రతుకులు బ్రతుకుతుంటే ఎంతకాలమని చూస్తూ దేవుడు సహిస్తాడు. అందుకనే అప్పగించేశాడు. జాలి చూపించలేదు అంటున్నారు వాళ్ళు. జాలి చూపించటానికి వాళ్ళు ఏమైనా దేవుని కనికరం కొరకు వేడుకున్నారా?
క్షమాపణ ఏమన్నా అడిగారా? ప్రభువా మా మీద జాలి చూపించని వాళ్ళు ఏమన్నా రిక్వెస్ట్ చేశారా? అసలు తలబిరుసుతనం ఉంది. విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. దేవుని మాట వినలేదు. ధర్మశాస్త్రాన్ని పట్టించుకోలేదు. అందుకే దేవుని కోపం బహుగా వచ్చింది. జాలి చూపించలేదంటున్నారు. దేవుడికి ఎప్పుడు జాలి చూపించాలో తెలుసు, ఎప్పుడు జాలి చూపించకూడదో కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ప్రజల పట్ల ఆయన వ్యవహరించే విధానం ఆయనకు తెలీదు. వీళ్ళు అనుకుంటున్నారు మా మీద జాలి చూపించలేదు అని. జాలి చూపించేలాగా వాళ్ళు ఏమన్నా బ్రతికేరా? పోనీలే వదిలేద్దాం అని అనుకోవడానికి వాళ్ళు చేసిన పనులు చిన్న చిన్నవా? పోనీ పశ్చాత్తాపడ్డారు కదా, క్షమిందాం అనుకోవడానికి వాళ్ళలో పశ్చాత్తాప హృదయం ఏమైనా కలిగిందా? మార్పు ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడు 7 దినాలు బ్రతికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నేను పాపం చేశాను. తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగాను కదా. మరి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులే నాలో ఉన్నాయి. దయచేసి నేను చేసిన ఈ పాపాన్ని బట్టి క్షమించు అని ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపడుతున్నాడు. 51వ కీర్తన అంతా కూడా దావీదు పశ్చాత్తాపం కనబడుతుంది. ఎంత బాగా పశ్చాత్తాపడుతున్నాడు అనంటే, ప్రభువా ఈ సోపుతో నన్ను కడుగు నాయన, యమము కంటే తెల్లగా మార్చు నాయన, నాకు రక్షణానందం మరలా నాకు దయచేయి ప్రభువా అంటూ తెగ ప్రాధేయపడుతున్నాడు. కన్నీళ్లు కారుస్తున్నాడు. ఆ పశ్చాత్తాపం చూసిన దేవుడు అతని మీద కనికరం చూపించాడు. మరలా అతనికి క్షేమం ఇచ్చి, అదే బెత్షెబ గర్భం నుంచి సొలొమోను పుడితే ఆ సొలొమోనుకి రాజుగా పట్టాభిషేకం చేయించాడు. అంటే తన పశ్చాత్తాపం ఏమైందనంటే తన కుమారుడికి రాజయ్య యోగ్యతను తెచ్చిపెట్టింది. మరి ఈ రోజున ఈ ఇశ్రాయేలులో అట్టి మనసు లేదేమి? అటు హృదయం ఎందుకు లేదు? కొన్నిసార్లు మీరు కూడా అలాగ ప్రార్థన చేయొచ్చు, చేసి ఉండవచ్చు. దేవుడా మా మీద జాలి చూపించవా, కనికరించవా అని. దేవుడికి జాలి చూపించే గుణం ఉంది. ఆయన పేరే కరుణామయుడు. కనికరం చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, జాలి పడతాడు. అయితే నీలో మార్పు లేని ఏం జాలి పడతాడు? ఒక వ్యక్తి యెరూషలేమును విడిచి వెరుకోకి వెళ్ళిపోతున్నాడు. మార్గమధ్యలో దొంగల చేతిలో పడ్డాడు, గాయపరచబడ్డాడు, తన వస్త్రాలు తీసివేయబడ్డాడు. ఆ దారంట పోతున్న చాలా మంది చూశారు గాని పట్టించుకోలేదు. అయితే ఒక సుంకరి చూశాడు, అతన్ని పరామర్శించాడు, అతన్ని తన గాడిద మీద ఎక్కించుకున్నాడు, పోటుకోను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. పరామర్శించమని నేను ప్రయాణం వెళ్తున్నానని చెప్పాడు. ఒక సమరయుడు, ఒక పరిచయుడు, ఒక యాజకుడు పట్టించుకోలేకపోయాడు గాని ఇతను మాత్రం పట్టించుకున్నాడు. అతని మీద జాలి పడ్డాడు అని రాయబడి ఉంటుంది. జాలి పడ్డాడట. అంటే మంచి సమరయుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సమరయుడు జాలి పడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మన మీద జాలి పడుతున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఆయన స్వజనం కదా, వారి కొరకు ఎన్ని కార్యాలు చేశాడు కదా, వారి మీద జాలి పడ్డా ఖచ్చితంగా జాలి పడతాడు. కానీ వాళ్ళలో పశ్చాత్తాపం లేదు, అందుకే జాలి పడలేదు. శత్రువులకి దేవుడు చేతులు వదిలేసి వాళ్ళని అప్పగించేశాడు. ఆయన కఠినమైన వాడు కాదు, కనికరమ కలిగినోడే. కానీ వీళ్ళలో మూర్ఖత్వం అలాగుంది. 5వ వచనంలో చెప్తారు, ప్రభువు శత్రువుగా ప్రవర్తించాడు అంటున్నాడు, శత్రువుగా మారిపోయాడు అంటున్నాడు. దేవుడు ఎందుకు శత్రువు అయిపోతాడు? వారు చేసిన పనులు బట్టే కదా. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో
దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అని రాయబడింది. అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకి ఎవడో శత్రువు ఉంటాడు గాని వాడు ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, యుద్ధం చేస్తాడు ఆయన అని చెప్తుంటే ఇక్కడ ఏమి రాయబడింది అంటే దేవుడు మనకు పక్షాన లేడు, దేవుడు మనకు శత్రువుగా ఉన్నాడు అంటాడు. అంత కోపం దేవుడికి వచ్చేసింది, అంతలాగా వాళ్ళు చెడిపోయారు. శత్రువులు వచ్చారు, దేవుని మందిరంలో చొరబడ్డారు, బలిపీఠాన్ని తృణీకరించారు, పవిత్ర స్థానాన్ని అసహించుకున్నారు, భవనాలు గోడలు అన్ని వాళ్ళ చేతులకి అప్పగించబడ్డాయి. దేవుని మందిరంలో వాస్తవానికి మనం ఎలాంటి ఆనందాన్ని పొందుతామో శత్రువులట వీళ్ళని నాశనం చేయడంలో అలాంటి ఆనందాన్ని పొందారట. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి వారికి వచ్చింది. ఈ మాటలు వింటున్న వారులారా, మీ జీవితంలో ఎప్పుడైనా ఇంత ఘోరమైన దుస్థితికి వచ్చారా? ఒకదాని తర్వాత ఒకటి బాధ, ఒకదాని తర్వాత ఒకటి వేదన, ఒకదాని తర్వాత ఒకటి దుఃఖం మిమ్మల్ని వెంబడిస్తూ నలగొడుతుందా? అసలు పైకి రాలేని దిగజారిపోయిన అట్టడుగు పరిస్థితి అయిపోతుందా? రోజు రోజుకి మానసికమైన క్షోభ ఎక్కువైపోతుందా? పరిస్థితులు మెరుగుపడతాయనే ఆలోచన కూడా రానంత పరిస్థితికి వెళ్ళిపోయిందా? ఎక్కడో జరగరానిది జరిగింది, దాని వలనే ఇలాంటి నష్టం, ఇలాంటి కీడు వచ్చింది. దేవుడు చెయ్యి విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుందా? అయితే నీ లోపాన్ని సరిచేసుకో. దేవునికి నచ్చని క్రియలు నీలో ఉండుంటే వాటిని విడిచిపెట్టు. అసహ్యమైన పరిస్థితి నుంచి బయటపడు. నీతిగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధుడైన దేవునిని పోలిన వ్యక్తిగా బ్రతకటానికే ఈ రోజు నుంచి ముందడిగి వేయాలని సేవకుడిగా తెలియచేస్తున్నాను. వారంటారు, ప్రవక్త ఇర్మియా గారు, దేవుడు పాడు చేయాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. దేవుడు డిసైడ్ అయిపోయాడు, ఇంకా ఈ పట్టణము బొత్తిగా పాడైపోవాలి అని. ఆయన ఉద్దేశమట. ఎందుకు దేవుడే పాడైపోవాలని ఉద్దేశం కలిగి ఉంటాడు? కారణం వారే. నువ్వు పాడైపోవాలని దేవుడు ఎందుకు అనుకుంటాడు? కారణం నువ్వే. లాస్ ఏంజల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, టాలీవుడ్ సినీ సంబంధించిన వాళ్ళందరూ కూడా. అక్కడ మాట్లాడుతూ ప్రజలను పొగిడారు, ప్రజలను గొప్ప చేశారు. ఫలానా హీరో అన్నారు, ఫలానా హీరోయిన్ అన్నారు. ఒకరు అంటారు, దేవుడికి ఎన్ని మార్కులు వేద్దాం అని అంటే దేవుడికి 0 మార్కులు వేద్దాం అన్నారు. దేవుడితో మనకు పని లేదన్నారు. మన ఇండస్ట్రీలో దేవుడికి పని లేదు అన్నారు. దేవుడు మనకి అవసరం లేదన్నారు. వెంటనే నలు దిశల నుంచట ఏ పక్క నుంచి తప్పించుకునే అవకాశం లేక అగ్ని మండితే ఒక పక్క నుంచి మండాలి గాని నలు దిశల నుండి మండిందట. అంతే, లాస్ ఏంజల్ లాస్ అయిపోయింది. ప్రాణాలతో బ్రతికి ఉన్నారు తప్ప వారి ఆస్తిపాస్తులన్నీ లేకుండా పోయాయి. దేవుడు లేడు అనే ప్రజలు ఈ రోజు కాదు, చాలా పర్యాయాల నుంచి కనబడుతూనే ఉన్నారు. వాళ్ళ స్థితి నాశనము అయిపోతూనే ఉంది. అంటే దేవుడు లేడు అని అంటే నాశనం అయిపోతుందా? దేవుడు ఉన్నాడు అని రుజువు పరచబడాలని అంటే దేవుడు ఏదొక కార్యాన్ని అక్కడ జరిగిస్తేనే గాని అర్థం అవ్వదు. ఆ భయంకరమైన దుస్థితి తర్వాత వాళ్ళు తెలుసుకున్నది ఏంటి అని అంటే, వాళ్ళు గమనించింది ఏంటి అని అంటే, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు, దేవుడే ప్రజలను మార్పులోనికి తీసుకొచ్చాడు, వారు గుర్తించేలాగా దేవుడే ఈ కార్యాన్ని చేశారు అని వాళ్ళు గమనించగలిగారు. ఇది దేవుడు చేసిందే తప్ప మరొకటి కాదు అని వారు గమనించగలిగారు.
ఈ రోజున ఇంత భయంకరమైన పరిస్థితి కలిగింది అని మనం భావిస్తున్నామే. ఈ భయంకరమైన పరిస్థితికి కారణం ఏంటి? ఈ భయంకరమైన పరిస్థితికి కారణం ఏంటి అంటే వారు చేసినటువంటి తప్పే. పాడు చెయ్యాలని దేవుడు నిర్ణయించుకున్నాడు అనంటే వారు ఎంత భయంకరమైన వారై ఉన్నారో అర్థం చేసుకొనండి. దీని వలన ఏమైంది? ప్రజలు వేదన పడుతున్నారు. అతి ప్రాముఖ్యంగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా కన్నీళ్లు కారుస్తున్నాడు. చాలా భయంకరంగా ఏడుస్తున్నాడట. ఆయన అంటున్నాడు, నా ఏడుపు ఏడ్చి 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 నా కళ్ళు నీరసించిపోయాయి, నా అంతరంగంలో అల్లకొల్లోలంగా ఉంది. ఈ ప్రజలు నాశనమైపోయారు, నా గుండె నేల మీద పడిపోయినట్లు అయిపోతుంది. నాకు చంటి పిల్లలు నగర వీధుల్లో మూల్గునట్లుగా మూల్గుతున్నాను నేను. అంత వేదన నాకు కలుగుతుంది, అంత దుఃఖం నాకు కలుగుతుంది. నేను భరించలేకపోతున్నాను ఈ పరిస్థితిని అంటూ తన వేదనను వ్యక్తం చేస్తున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా ఎందుకు ఏడవాలి? ఎందుకు కారణం అని అంటే తను ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. వారి మార్పు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. వారు రక్షించబడాలని చాలాసార్లు సువార్త ప్రకటన చేశాడు. కన్నీళ్లు కార్చి ఆ యెరూషలేము పట్టణ ప్రజల కొరకై ప్రార్థన చేశాడు. గొప్ప ప్రార్థనా పరుడు. మీకు ఇర్మియా గ్రంథం ప్రారంభంలోనే చెప్పాను. ఈ ఇర్మియా ప్రవక్త సువార్త చాలా సంవత్సరాలు అంటే దాదాపు 40 సంవత్సరాలు సువార్త ప్రకటన చేశాడు, కానీ ఆ ప్రజల్లో మార్పు లేదు అని. అంటే ఒక సేవకుడు సేవ చేస్తే మారిపోలేదు మారిపోలేదు మారిపోలేదు, సంఘం పెరిగిపోలేదు అని అంటుంటారు. అసలు జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలవి. కారణం ఏంటి అని అంటే ఒక సేవకుడు ప్రయత్నం ప్రార్థించడం, ఒక సేవకుడి యొక్క ప్రయత్నం సువార్త ప్రకటించబడ్డం. మార్పు ఎవరి చేతుల్లో? ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రభువు ఒకవేళ వాళ్ళ మీద జాలిపడి వారికి రక్షణ కార్యం జరిగించాలి అనుకుంటే ఖచ్చితంగా ఆకర్షిస్తే ఆయన చేయాలి, గాని సేవకుడు ఏమీ చేయలేడు. నాకు తెలిసి నేను కొత్తలో ఉండినప్పటి నుంచి ఒక ఫ్యామిలీని దర్శించేవాడిని నేను. వారి ఫ్యామిలీలో కొన్ని పర్యాయాలు ప్రార్థనలు కూడా ఏర్పాటు చేసుకున్నారు సాయంకాల సమయాల్లో. అయితే వాళ్ళు నేటికి కూడా మందిరానికి రాలేకపోతున్నారు. వస్తాం వస్తాం వస్తామని ఎన్నోసార్లు చెప్పారు వాళ్ళు. బహుశా నేను ఆలోచన చేస్తున్నాను, 2008 నుంచి కూడా వాళ్ళు ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టడం జరిగింది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లో మిగతా వాళ్ళు, వాళ్ళ అన్నదమ్ముల్లో మార్పులు రక్షణలు కలిగే, గాని ఈ కుటుంబానికి రక్షణ లేదు కదా, మందిరానికి కూడా రావట్లేదు. మరి ఇన్ని సంవత్సరాలు ప్రకటిస్తే ఎందుకు రాలేదు? వాళ్ళకి మార్పు లేదు, అంతే. ఇశ్రాయేలు ప్రజలకు ఇర్మియా లాంటి ప్రార్థనాపరుడైనటువంటి ప్రవక్తే బోధిస్తే 40 సంవత్సరాలు వాక్య పరిచర్య చేస్తే ఒక్కడికి మార్పు లేదు. అంటే జనాలు మారలేదు అని, ఇతని సేవ చేయటం లేదని కొద్దిమందిని మాట్లాడుతూ ఉంటారు సేవకులు. విశ్వాసులు కూడా అంటారు, మా పాస్టర్ గారు సరిగా పని చేయడు, పని చేస్తుంటే చాలా మంది ఆత్మలు దేవుడి దగ్గరికి వస్తారు కదా అన్నట్టు. మరి ఇర్మియా ప్రవక్త సంగతి ఏంటి? ఆయన సామాన్యుడు చెప్పండి. ఇప్పుడు స్వయంగా దేవుని స్వరాన్ని విన్నవాడు, ఆయన ప్రత్యక్షతను చూసినవాడు. ఇర్మియాతో దేవుని వాక్యం మాట్లాడుతుందని మనం ఎన్నోసార్లు విన్నాం. ఇలాంటి అనుభవం కలిగిన దైవజనుడి యొక్క పరిచర్యే ఇలాంటి ఘోరమైన దుస్థితికి వెళ్ళిపోతే మరి సేవకుల సంగతి పరిస్థితి ఏంటి? అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటి అనంటే, వారు మార్పు కలగాలని కోరుకుంటున్నాడు. ఆశపడదాం, కార్యం జరిగించేవాడు దేవుడే. అందుకే ప్రవక్త ఏడుస్తున్నాడు,
40 సంవత్సరాలు సువార్త ప్రకటన చేస్తే మార్పు లేని కఠినమైన వారైపోయారు అని చాలా మందికి చెబుతుంటే బుద్ధి ఉండదండి. చెప్పి 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 విసుకొచ్చేయాలి తప్ప చెప్పి 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 విసుకొచ్చేయాలి తప్ప ప్రజలకు ఏమాత్రం అర్థం కావటం లేదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే ఇర్మియా ప్రవక్త చేస్తున్న పనిని కనబడుతుంది ఇక్కడ. తను ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, వాళ్ళు మార్పు కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ రోజున మన బాధ్యత ఏంటి? మనం ఎలాగున్నాము? ప్రజల కోసము కన్నీళ్లు కారుస్తున్నామా? ప్రజల రక్షణ కొరకై విలపిస్తున్నామా? యెరూషలేము హేళనకు గురైపోయింది. శత్రువులు చూసి జరిగిన దాన్ని చూసి నవ్వుతున్నారు. యెరూషలేము కొరకు ప్రార్థించాలని మాట్లాడుతున్నారు. యెరూషలేము దుస్థితి ఘోరమైందని మాట్లాడుతున్నారు. ఈ రోజున ప్రభు చెప్తున్న మాటలు ఏంటి అనంటే ఇంత ఘోరమైన దుస్థితికి వచ్చేసింది కదా, బాగుపడాలి అనంటే రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే నీ బ్రతుకు, నీ పరిస్థితి మార్పు చెందాలి అనంటే ఖచ్చితంగా రేయి మొదటి జామున లేచి ప్రార్థించాలి. అప్పుడు ఈ ఘోరమైన దుస్థితి అంతా కూడా మార్పులోకి వస్తుంది. చితికిపోయావా, నలిగిపోయావా, దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, పరిస్థితులు బాగోలేదా, అయోమయమైన స్థితిలో ఉన్నావా? అయితే నా ప్రభు చెప్తున్నాడు, నీవు రేయి మొదటి జామున పెందల కడనే లేచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే చితికిపోయిన, నాశనం అయిపోయిన, పాడైపోయిన, లేకుండా పోయిన పరిస్థితి మరలా తప్పకుండా బాగుపడుతుంది. ఒక్క ప్రార్థన మాత్రమే ఈ కార్యాన్ని జరిగించగలదు. అందుకే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు బలమైన, ఘనమైన కార్యాలను తప్పక నీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? అయితే ఈ రోజే ఆ ప్రార్థన ప్రారంభించు. నీ పరిస్థితులన్నీ కూడా మేలుకరంగా, దీవెనకరంగా మార్చేసుకో. దేవుడి ఈ మాటలు మన వినికిట్లో దీవించును గాక. ఆమేన్.